ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆల్ ఇన్ వన్ బాయ్ చేసి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఇక్కడ మా ఊరు అమీనాబాద్, చంద్రపేట మండలం, జిల్లా వరంగల్. ఇక్కడ మేమైతే గాంధీ జయంతి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. చూడండి సరే కదా. ఇప్పుడు గ్రామ సభ అయితే జరుగుతుంది. చూడండి ఇప్పుడు మీరు. ఓకే, చూడండి. గ్రామ సభలో ప్రజలకి స్పెషల్ ఆఫీసర్ సురేష్ గారు, ఇంకా సెక్రటరీ నిట్టు గారు, ఇంకా ఈసీ కిషోర్ గారు, ఈసీ గారు 100 రోజుల పనులలో ఏ పనిని చేయాలో వివరిస్తున్నారు. విందాం రండి. మార్కెట్ తీసుకొని దాని వరకు పని చేయాలి. మనకి మొత్తం ఇక్కడ ఏంటంటే టోటల్ హౌస్ హోల్డ్స్ 184 మంది 184 కుటుంబాలు పనిచేయడం జరిగింది. అందులో ఇండివిజువల్ వర్క్ పని ఖర్చులు ఏంటంటే 311. ఇప్పుడు జాబ్ కార్డు ఒక 5 ఉంటారు, అలా పని ఖర్చులు 2, అట్లా ఏంటంటే 311 మంది పనిచేయడం జరిగింది. ఈ గత ఆర్థిక సంవత్సరంలో మనం తీసుకునే వర్కులు ఏంటంటే మొత్తం 50 వర్కులు చేయడం జరిగింది. అలా 49 వర్కులు చేసినాము. ఒక వర్క్ మాత్రం కంప్లీట్ లో పెట్టినాము. ఇప్పుడు ఈ 49 వర్కులు చదివి వినిపించి ఈ వర్కులు మనకు అవసరమా లేకపోతే మనం అవసరం లేదా, ఒకవేళ అవసరం లేదనుకుంటే ఇక్కడైతే తీర్మానం రాసుకొని వాటిని తీసేయమని చెప్పేసి మళ్ళీ కొత్త పనులు ఎంచుకోవడం జరుగుతుంది. టోటల్ ఎక్స్పెండిచర్ ఈ జీపీకి మనం ఖర్చు పెట్టింది ఏంటంటే 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అందులో వేతన ద్వారంగా 16 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఈఎఫ్ఎంఎస్ ద్వారా 100% ఇచ్చినాం. మనం ఏంటంటే ఈసారి ఏంటంటే 266 వర్కులలో ఈసారి ఏంటంటే పూడికతీత పనులు అనేది సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. తీసిన పనులు ఒక్కసారి మనం పూడికతీత చేస్తే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత తీయాలి. అందుకని ఈసారి ఏంటంటే పూడికతీత పనులు కాకుండా కొత్త వర్కులు లేబర్కి ఏంటంటే ఫారం ఫండ్స్, వరద కట్టలు, మనకి డ్రైవర్స్ అండ్ డ్రైన్స్, ఇప్పుడు మనకి కెనాల్ వచ్చింది దానికి డ్రైవర్ చేసుకునే వర్కులు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి మూడోది ఏంటంటే కొత్త ఫీడర్స్ అంటే కొత్త పంట కాలువ, కొత్త వరద కాలువ, ఈ కొత్త శాంక్షన్ చేసుకోవాలి. మనకి మత్స్యకారులు ఉంటే వాళ్ళ సహకారంతో చెరువులో మనం ఫిష్ ఫీడింగ్ బంద్ చేయొచ్చు. మనకి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను మనకు పెంచాల్సిన మొక్కలకి ఏమేమి మొక్కలు పెంచాలి, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇంటికి ఏమేమి మొక్కలు ఇవ్వాలి, వాటి అన్నింటినీ మనం ఏంటంటే ప్లానింగ్ ప్రాసెస్ లో పూర్తిగా రాసుకొని చదివినిపించేసి ఈ ఒక్కసారి అప్రూవల్ అయిన వర్కులు మళ్ళీ తీసుకోవాలి. మనకు కావాల్సిన గొర్రెల షెడ్లు అయినా, బర్రెల షెడ్లు అయినా, గొర్రెల కొట్టాలైనా, ఈ డ్రాగన్ ఫ్రూట్ అయినా, హార్టికల్చర్ సంబంధించిన వర్కులు అన్ని మనం చేసుకోవడం జరుగుతుంది. మనం ఏ రోజైతే మనం ఈ ఊరికి వస్తామో ఆ రోజు మీకు సంబంధించిన వర్కులన్నీ పెట్టడం జరుగుతుంది. జీపీలో అవన్నీ చూసుకొని మీకు సంబంధించిన వర్కులన్నీ ఫైనల్ గ్రామ సభకు వచ్చి అప్రూవల్ చేసుకొని మండల ఆఫీస్ పంపించినాక వాటిని శాంక్షన్ చేయడం జరుగుతుంది. వాయి కొడుకు లేవు, తీసేసి వాళ్ళు ఫోటో ఎందుకు ఓన్లీ ట్యాంక్ బెడ్ సిల్ట్ మొత్తానికి జనాలు అందరూ పడాలి. బెడ్లో తీసుకోవచ్చు కదా. వాళ్ళు కూడా తీసే సిల్ట్ వైపు బ్యాన్ చేసి లేదు. ఈసారి ఈ సిట్టింగ్ అంటే ఏంటంటే పూడికతీత పనులు ఎడరపోలేదు. ఎందుకంటే మన పోయినసారి చేసింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇన్నర్ ట్యాంకులు ఇంకా అత్యధికంగా చేసిండు, సెంట్రల్ టైం చేసిన అని చెప్పేసి మొత్తం ట్యాంక్ చేసింది. శాంక్షన్ అయినాక మీరే అన్ని తెచ్చుకోవాలి. మనము పోల్స్ ఇస్తాం, 10 ఫీట్ల పోలు కావాలి. అరెకరానికి మాత్రం 900 మొక్కలకి పేమెంట్ ఇస్తాం.
900 మొక్కలు. ఒక మొక్కకి మీరు తెచ్చుకుంటే ఎంత పడుతుంది? 200 అయితే పడచ్చు ఒకదానికి. అది మీరే తెచ్చుకోవాలి. మనం ఇచ్చే పేమెంట్ మాత్రం ఫిట్టింగ్, ప్లాంటింగ్. మనము తెచ్చేది ఫిట్టింగ్, ప్లాంటింగ్, హోల్స్ కి, ప్లాంట్ మెటీరియల్ కాస్ట్. ఈ 4 మాత్రం మనం ఇస్తాం. ప్రతి నెల మెయింటెనెన్స్ ఇస్తాం. వాళ్ళు చూసినండి మంచిగా పెట్టండి వాళ్ళు. మనకి ఎస్టిమేషన్ ఇచ్చేది 2,50,000. అరెకరానికి అరెకరమే అది ఉన్నది. మంచిగా ఒక జాబ్ కార్డ్ మీద అరెకరమే అది చెప్పండి సార్. అరెకరమే ఒక అయినా మన సిస్టమ్ లో యాక్సెప్ట్ చేయదు. ఒక జాబ్ కార్డ్ ఒకటే తీసుకుంటారు. గతంలో మీకు ఏమైనా పనులు ఉన్నా తీసుకో. ఒక జాబ్ కార్డ్ ఒకటే వర్క్. అది డ్రాగన్ ఫ్రూట్. ఇప్పుడు జనాలు చేయాల్సిన పనులు ఏం చెప్తారు? జనాలు చేయాల్సిన పనులు ఏంటంటే కొత్త పంట కాలువ, కొత్త పంట కాలం. ఆ, కొత్త పంట కాలం ఎక్కడ పాత దొరుకుతాయి. కొత్త పంట కాలువలు, కొత్త వరద కాలువలు. మనకి ఇక్కడ నా బాయి మన ఏమంటారు, మన కోతకు గురైంది అనుకో మట్టి కట్టలు. నువ్వు పోసిన తెలియదు కదా చెప్పదు. ఎవరికైనా చెప్పాలి. రాసేది స్పెషల్ వాళ్ళనే సెక్రటరీ వాళ్ళు ఏది మన దుబ్బకండకు పోయింది మొత్తం తెగిపోయింది అది. మనకైనా ఈ జీపీ 13కి ఎప్పుడు షెడ్యూల్ ఉన్నది. ఆ రోజు అని చెప్పి మనకి షెడ్యూల్ ఉన్నది. ఇది మొదటి గ్రామ సభ సర్పంచ్ గారు 13 మన ఫైనల్ గ్రామ సభ ఉన్నది. 13 నాడు మళ్ళా ఊర్లో కష్టం కదా. ఇది పోతే చూసినాం కదా. 13 వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి మనం పెడతాం. అంటే అన్అఫీషియల్ లో పెట్టి ఈ వర్కులన్నీ చదివించి వినిపించినాక ఊర్లో 3 రోజులు ఉన్నాక ఫైనల్ గ్రామ సభ పెట్టి అలా చదివించారు. అందులో మీ ఫ్లెక్సీలు వచ్చి బయట ఉంటాయి. ఏమేమి వర్కులు అనేది తెలుగులో అలా నచ్చిన వర్కులు అన్ని రాష్ట్రం పెట్టుకోవాలి. వస్తాయి. అది మెయిన్ వీళ్ళ చెరువుల పూడిక తీత అనేది లేదని చెప్పాలి. మెన్షన్ చేయండి అది ఫస్ట్ ఒకటి. ఇంకా ఏమేమి లేని వర్కులు చెప్తే వాళ్ళకి ఐడియా వస్తుంది. ఊరికైతే పనులు అనేవి లేవు. లెవ్విగా కొత్త బావులు మర్చిపోవాలి ఇక మనం. కొత్త బావి తీసుకోవచ్చు. కొత్త బావి కొత్త బావి తీసుకుంటే మన దాంట్లో స్టీనింగ్ లేదు కానీ అర్థ వర్కులకు మనం పేమెంట్ ఇస్తాం. 2 లక్షలు 3 లక్షలు లేబర్ వర్క్. అది నాడే కంపోస్ట్ పీట్ ఒకటి. అవన్నీ ఏంటంటే మనం లేబర్ శాతం చేసినాక మెటీరియల్ శాతానికి పోవాలి. దాన్ని మనం అవి మెటీరియల్ ఎక్కువ వేసి లేబర్ చేస్తే మాత్రం మనకు పేమెంట్లు ఇబ్బంది పడుతుంది. సర్పంచ్ తండలో కూడా రావాలి. జంగల్ ఏమైందంటే ఇతర కోసం వచ్చినప్పుడు ఏంటంటే వర్క్ కనబడతలేదు. దాని మీద బాగా ఖర్చు పెట్టింది. జంగల్ అని చెప్పేసి ఏంటి ఊరికే కనబడతలేదు ఏంటని చెప్పేసి ఇదంతా మంచిగా లేదు. ఏదున్నా కేంద్రం లేదు. మాత్రమే చేయాలి. ఉన్నది సార్ అన్నది సర్కారు ఉంది. ఎందుకంటే మేమేమైనా పెట్టినా కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు, మీరు ఉపాధి చేయించుకోవచ్చు కదా అని మాకు డైరెక్ట్ చెప్పేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకైతే చెప్పడం జరిగింది. అది మళ్ళా మార్చి తర్వాత ఎట్లుంటుందో తెలియదు.